రాష్ట్రంలో ఆమె ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇందిరాగాంధీ గారు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇప్పుడే మన నగరాధ్యక్షుడు చెప్పినట్టుగా ఇందిరాగాంధీ గారు ఒక ప్రత్యేకతగా ఉన్నటువంటి ఆమె. ఇందిరాగాంధీ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆమెను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఈ దేశంలో యావత్ ప్రజలు ఇందిరాగాంధీ గారి వెంబట ఉండి ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇందిరాగాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి ఒకసారి 1980లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో ఈ దేశాన్ని పాలించినటువంటి వ్యక్తి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీని అంగరక్షకులే కాల్చి తప్పినటువంటి విషయం. అప్పుడు మన నిజామాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాల మీటింగ్ పోచంపాడులో జరుగుతున్నటువంటి పరిస్థితి. అదే రోజు 31వ రోజు ఈనాడు మనకి పోచంపాడులో మీటింగ్ పెట్టుకున్నాం. 11 గంటలకు అది వార్త వచ్చిన తర్వాత పుట్టిన అందరం ఢిల్లీకి వెళ్ళాము. ఆ రోజు ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడం మేము ఆ రోజు మా భావిస్తాము. ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని పరిపాలించడానికి ఆమె తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్ మన దేశంలోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వాన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారో మన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని ఇంటింటికి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం తీసుకోవాలా. మనం తీసుకుంటేనే ఇందిరాగాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి వాళ్ళు అవుతామనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఇందిరాగాంధీ గారి తర్వాత వారి కుమారుడు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆయన ప్రాణాలు ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన మధ్య లేకపోయినా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా తీసుకుపోయేటటువంటి ఏ కార్యక్రమాన్నైనా పేద ప్రజల కొరకు ఆ రోజు ఇందిరాగాంధీ గారు చివరగా మాట్లాడుతున్న మాట అన్నారు. ఆమె చివరి రక్తపు పొట్టు ఒక్కొక్క పొట్టు కూడా ఈ దేశ ప్రజాస్వామ్యానికి, ఈ దేశ సమైక్యతకు, ఈ దేశ సమగ్రతకు ఉపయోగపడాలనేటువంటి విషయాన్ని